ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఎన్ఎల్సి ఇండియా ఇది ఒక నవరత్నాల కంపెనీ, పబ్లిక్ సెక్టార్ యూనిట్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఇది 1.25 లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతుంది. అదేంటిదో చూద్దాం. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఎవరైతే ఉంటారో ఈ వీడియో ఎవరైతే చూస్తారో 1-2 సార్లు చెక్ చేసుకోండి. నవరత్న కంపెనీ ఇది రాబోయే రోజుల్లో మల్టీ బ్యాగర్ అవుతుంది. అది వెయిట్ చేయాలి. అది ఎలా ఏంటిది అనేది వీడియో వినండి. లాంగ్ టర్మ్ వాళ్ళే ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవ్వండి. అంతే తప్ప ఏదో ఇన్వెస్ట్ చేయగానే పెరగట్లేదు అని అనొద్దు. ఎందుకంటున్నానంటే ఈ మల్టీ బ్యాగర్లు ఏవైతున్నాయో లాంగ్ రన్లోనే ఉంటాయి. కొద్ది రోజుల్లో రావు మల్టీ బ్యాగర్లు. నెలలు, ఏండ్లు ఉంచితేనే అప్పుడు మల్టీ బ్యాగర్లు అవుతాయి. అదేంటిదో చూద్దాం. ఈ ఎన్ఎల్సి ఇండియా ఏదైతే ఉందో ఇది ప్రభుత్వ రంగ గనుల సంస్థ, మైన్స్ అన్నమాట. ఈ ఎన్ఎల్సి ఇండియా ఏదైతే ఉందో 2030 నాటికి, ఇప్పుడు 2025లో ఉన్నాం, 2030 నాటికి ఇంకా 5 సంవత్సరాలు అన్నమాట. అప్పటి వరకు 1.25 అంటే 1,25,000 లక్షల కోట్లు, 1.25 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి రెడీ అయింది. ఇది నవరత్న కంపెనీ, గవర్నమెంట్ది, పబ్లిక్ సెక్టార్ యూనిట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే దాని సామర్థ్యం ఉందో దాన్ని 6-7 గిగావాట్ నుంచి 20 గిగావాట్కు, అంటే 3 రెట్లు సుమారుగా విస్తరించాలనే ఉద్దేశంతో ఉన్నామని చెప్పేసి కంపెనీ యొక్క చైర్మన్, ఎండీస్ ఎవరైతే సిఎండి, ఎండి ప్రసన్న కుమార్ మోటిపల్లి తెలపడం జరిగింది. ప్రతిపాదిత 1.25 లక్షల కోట్లు ఏవైతే పెట్టుబడులు ఉన్నాయో దాంట్లో 65,000 కోట్ల రూపాయలు పునరుత్పాదకాలు, ఇతర హరిత కార్యక్రమాలపై కంపెనీ వెచ్చించనుంది. థర్మల్ విద్యుత్ కోసం 45,000 కోట్లు, మైనింగ్ కోసం 15,000 కోట్లు ఖర్చు చేస్తుంది. పునరుత్పాదకాలపై పెట్టనున్నటువంటి మొత్తంలో 15,000 కోట్లను బ్యాటరీ స్టోరేజీ వ్యవస్థపై వెచ్చిస్తారు. అంటే రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏదైతే బ్యాటరీలు ఉన్నాయో వాటి స్టోరేజ్ కోసానికి 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నాయి. సామర్థ్యాల విస్తరణపై దృష్టి పెట్టామని, సంప్రదాయ సామర్థ్యాలతో పాటు పునరుత్పాదక సామర్థ్యాలను పెంచుతామని కుమారు అన్నారు. ఈ భారీ పెట్టుబడులను ఏవైతే ఉన్నాయో అంతర్గత నిల్వలు, దేశీయ రుణాలు, తొలి పబ్లిక్ ఐపీఓలు, విదేశీ వాణిజ్య రుణాలు, ఈసీబీలు ద్వారా ఎన్ఎల్సి ఇండియా సమీకరించనుంది ఈ ఫండ్స్ని. విదేశాల్లో కన్సల్టింగ్ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఎన్ఎల్సి చూస్తుంది. ముందుగా శ్రీలంక, భూటాన్, నేపాల్, మయన్మార్, ఆఫ్రికా, పశ్చిమాసియా ఈ దేశాల్లో ఈ వ్యాపారాన్ని ఏర్పాటు చేయనుంది. వనాడియం, కోబాల్ట్, లిథియం, కాపర్ సహా బ్యాటరీ ఖనిజాల ఆస్తుల్ని కొనుగోలు చేయడానికి సిద్ధమవుతుంది. ఛత్తీస్గఢ్లో ఈ మధ్య 2 అరుదైనటువంటి ఖనిజ క్షేత్రాలను ఎన్ఎల్సి దక్కించుకోవడం జరిగింది. ఈ అనుభవంతో విదేశాల్లో కూడా అరుదైనటువంటి ఖనిజాలు ఏవైతే ఉన్నాయో మైనింగ్స్ అవకాశాల కోసం కంపెనీ అన్వేషిస్తుంది. మాలిలో కొన్ని లిథియం గనులని, కాంగోలో కొన్ని రాగి, కోబాల్ట్ గనులని పరిశీలించామని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అవకాశాలను చూస్తున్నట్లు ప్రసన్న కుమార్ గారు వెల్లడించడం జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఎన్ఎల్సి ఇండియా రెన్యూబుల్ లిమిటెడ్ అంటే వాళ్ళ గ్రూప్ కంపెనీ ఐపీఓకి తెచ్చేందుకు ఎన్ఎల్సి సన్నాహాలు చేస్తుంది. ఐపీఓ ద్వారా సమీకరించినటువంటి నిధుల్ని హరిత ఇంధన ప్రాజెక్టుల కోసం వినియోగించనుంది. ఎన్ఐఆర్ఎల్లో 3,720 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎన్ఎల్సికి ఇప్పటికే అనుమతి లభించింది. ఎన్ఐఆర్ఎల్ అంటే రెన్యూబుల్ లిమిటెడ్ అన్నమాట. అంటే గ్రూప్ కంపెనీ ఐపీఓకి వస్తుంది, దానికోసానికి అన్నమాట. అయితే మనం ఏం చూడాలి, ఒకసారి స్క్రీనర్కి వెళ్ళి ఎన్ఎల్సి ఇండియా సెర్చ్లోకి వెళ్ళండి. ఎన్ఎల్సి ఇండియా సెర్చ్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఎన్ఎల్సి ఇండియా చూపిస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తే మార్చి 2024లో 1,868 కోట్లు వచ్చింది. మార్చి 2025కి 2,714 కోట్లు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తాయి. అంటే ఎప్పటికప్పుడు మీరు కనుక గమనించినట్లయితే ఒక గత 5 ఏళ్ల నుంచి 2021, 22, 23, 24, 25 ఇట్లా చూసినట్టయితే ప్రతి సంవత్సరం గ్రోత్ ఉంది.
తర్వాత దీనికి సంబంధించినటువంటి పీర్స్ సేమ్ ప్రోడక్ట్లు ఉన్నటువంటి కనుక చూస్తే ఎన్టీపీసీ, ఆదాని గ్రీను, ఎన్టీపీసీ గ్రీను, జేఎస్డబ్ల్యూ, ఎన్హెచ్పిసి, ఎన్ఎల్సి ఇండియా. అయితే వీటిల్లో ఏదైతే ప్రాఫిట్ గ్రోత్ ఏదైతే ఉందయా అంటే ఎన్ఎల్సి ఇండియానే ఉంది. ఇది పబ్లిక్ సెక్టార్ యూనిట్. మళ్ళీ దీని తర్వాత చార్ట్కి వెళ్తే ఇక్కడ మీకు సైడ్ వేస్లోనే చూపిస్తుంది చార్ట్ కూడా. ఇప్పుడే బయింగ్లోకి రావడం జరిగింది. చార్ట్ కూడా బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళినట్టయితే దీని యొక్క ఈక్విటీ క్యాపిటల్ 1387 కోట్లు, రిజర్వ్లు వచ్చి 17,336 కోట్లు. తర్వాత ఇన్వెస్టర్స్ వచ్చి ప్రమోటర్స్ వాటా 72.2%. అంటే బయట షేర్లు తక్కువ ఉంటాయి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి 72% ప్రమోటర్ దగ్గరే ఉంటుంది అన్నట్టు. అయితే డిఐఏలు మ్యూచువల్ ఫండ్స్ 14.63%. మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది. గవర్నమెంట్ కూడా ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అంటే రెండు గవర్నమెంటే, అంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఎక్కువ శాతం పెట్టుబడులు పెడతాయి. ఎంత శాతం ఉన్నాయి? 14.63% ఉంది. ఇక తర్వాత ఇక పబ్లిక్ వచ్చేటప్పటికి 5.96%, గవర్నమెంట్ వచ్చి 4.31%, ఎఫ్ఐఐలు వచ్చి 2.91%, మొత్తం కలిపితే 100%. ఇక తర్వాత చార్ట్ వచ్చేటప్పటికి ఓకే. ఇక ఎన్ఎల్సి ఇండియా మనం వెబ్సైట్కి వెళ్ళాలి. ఇక్కడ ఎన్ఎల్సి ఇండియా క్లిక్ చేసి ఇక్కడ ఎన్ఎల్సి ఇండియా వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఎన్ఎల్సి ఇండియా ఏం చేస్తుందో చూస్తుంది. ఇక్కడ చూస్తే నవరత్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్. ఇక్కడ మనము ఈ చూడాలన్నట్టు హోమ్లోకి వెళ్తే మనం ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి ఉన్నాయి, వాళ్ళ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, వాళ్ళ ఈవెంట్స్ ఏంటి, వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. వాళ్ళ యొక్క పవర్ జనరేషన్ కెపాసిటీ ఎంత, మెగావాట్స్ 6731.06 మెగావాట్స్. మైనింగ్ కెపాసిటీ ఎంటీఎంఈ అంటే మెట్రిక్ టన్ పర్ యానం 50.10 మెట్రిక్ టన్నులు. ప్లాంట్ కెపాసిటీ 2030కి మెగావాట్స్ 20,130 మెగావాట్స్ అన్నమాట. తర్వాత ఎంప్లాయీ స్ట్రెంత్ 10,438 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళ బిజినెస్ ఏమేంటి? మైన్స్, థర్మల్ స్టేషన్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, మార్కెటింగ్, ఇవి అన్నమాట వాళ్ళ యొక్క. మనం ఏం చూడాలిగా, ఎప్పుడైనా కానీ ఏదైతే షేర్ కొనదలుచుకుంటే అది మల్టీ బ్యాగ్ రావడానికి సోర్స్ ఏంటి, మల్టీ బ్యాగ్ రావడానికి మార్గాలు ఏంటి, మల్టీ బ్యాగ్ ఎలా అవుతుంది, మల్టీ బ్యాగ్ రావడానికి ఏం చూడాలి, మల్టీ బ్యాగ్ రావడానికి ఏమేమి ఉంటాయి లక్షణాలు అంటే ఏంది, రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది మనం గుర్తుపట్టాలి. అంటే దాని యొక్క పెట్టుబడి అనుకోండి, దాని యొక్క లాభాలు అనుకోండి, దాని యొక్క ప్రమోటర్ అనుకోండి, అది గ్రోత్, అది ఇప్పుడు ఏ సెక్టార్లో ఉంది, ఆ సెక్టార్లో గ్రోత్ ఎలా ఉండబోతుంది అనేది మనం గుర్తుపట్టాలి, గుర్తించగలగాలి. అలా అని కొనగానే ఇంకా పెరగట్లేదని అనుకోకూడదు. ఎందుకంటే ఈ మల్టీ బ్యాగర్స్ ఏవైతే ఉన్నాయో ఒకటేసారి పెరగవు, స్లోగా పెరుగుతాయి. ఒక్కసారే మల్టీ బ్యాగర్ అంటే పెద్ద మొత్తంలో వస్తాయి. అప్పటికి మనం చూసేటప్పటికి అబ్బా పెరిగిపోయింది, మిస్ అయిపోయింది అని అనుకుంటాం. అలా అనుకోకుండా ఎన్ఎల్సి ఇండియా అయితే నా నుంచి రికమెండేషను. మీరు కూడా 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఓన్గా వెరిఫై చేసుకోండి. లేదు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎవరైనా ఉంటే వాళ్ళ సలహా తీసుకొని మీరు కొనుక్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే షేర్ మార్కెట్ ఏదైతే ఉందో ఒడిదుడుకుల్లోనే ఉంటుంది, అప్ అండ్ డౌన్లు ఉంటుంది. మార్కెట్ ఏదైతే ఉందో అన్నిటికీ అనుగుణంగా ఉంటుంది. మీరు ఆ ఫైనాన్షియల్ మార్కెట్లో ఈ డిస్క్లైమర్ అంటే రిస్క్తో కూడుకున్నది కాబట్టి మీ పెట్టుబడికి మీరే రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇదంతా నా సూచన మాత్రమే, అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.